నమస్తే. నెల రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ మాదిగలందరూ కూడా ముఖ్యంగా లక్ష డప్పులు వేల గొంతులు అన్నటువంటి కార్యక్రమాన్ని చేయాలని ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తీసుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో అనివార్య కారణాల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన మాట్లాడేందుకు చాలామంది ఎస్సీ నాయకులందరూ కూడా చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు సైతం కూడా ఎట్లా ఇవ్వరో మీరు పర్మిషన్ చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరించేటువంటి పరిస్థితి. ఒకసారి మనతో పాటు దర్వేళ్ళలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా రోజుల కానించి ప్రయత్నం ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికీ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఒక పక్కన ప్రభుత్వం అనుమతి లేదంటూ ఒక పక్కన మీకు లెటర్ రాయడం, సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు రిటర్న్గా రాతపూర్వకంగా కొన్ని కారణాలు చెప్తూ ఇచ్చారు. అవన్నీ గౌరవనీయులు మందకృష్ణ గారు ఇంతకుముందే చెప్పారు. అవి సాకులు మాత్రమే. పర్మిషన్ ఇవ్వడానికి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు. ఇది మా ఆకాంక్షల ప్రకటన కార్యక్రమం, లక్ష డబ్బుల కార్యక్రమం. ఎవరిని వ్యతిరేకించేది కాదు. మా ఆకాంక్షలను ప్రకటించే కార్యక్రమాన్ని దీన్ని ఎట్లా అంటే అడ్డుకోవడాన్ని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని చెప్పేసి అనుకోవట్లేదు. కాబట్టి ఆ రిటర్న్గా లెటర్ ఇక్కడ నుంచి కింది స్థాయి నుంచి వచ్చిందో ఇది ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు వాళ్ళు పునఃపరిశీలించి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారన్నటువంటి నమ్మకం అయితే ఉన్నది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమం కాదు. ఒకవేళ కనుక పర్మిషన్స్ కనుక రానట్టు అయ్యి ఉంటే సో మీ యొక్క మాదిగల యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇది ఈ ప్రోగ్రామ్ చేసే తీరేటువంటి అవకాశం కనబడుతుంది. అసలు పర్మిషన్ ఇస్తేనే ఒక సాదాసీదగా జరుగుతుంది. పర్మిషన్ ఇవ్వకుంటే అసలు ఎట్లా ఆపుతాం జనాల్ని? ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రభుత్వమే చిందరవందర చేసినట్టు కనబడుతూ ఉంది. అట్లా చేయదు కదా. ముఖ్యమంత్రి గారు మాదిగల పెద్దన్నగా మాదిగ సామాజిక వర్గం లేకపోతే ఇలా నేను ఈ స్థాయిలో లేకపోతుంటే అని చెప్పేసి బాహ్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి. కాబట్టి మాదిగలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని ఇలా అనుమతి ఇవ్వకుండా ఉంటాడు అని చెప్పేసి నేను అనుకోవట్లే. పక్కా సాయంత్రం వరకు ఏవైతే వాళ్ళు కారణాలు చెప్పారో ఆ కారణాలని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది, మళ్ళీ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా అప్లికేషన్కు అనుమతి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం అనుకూలంగా స్పందించడం జరిగింది. దీనిపైన పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా మీ యొక్క వాదనని ఏకీభవిస్తూ వస్తూ ఉన్నటువంటి సందర్భం. కానీ ప్రోగ్రామ్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా డీజీపీ గారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది? అంటే నేనేమనుకుంటున్నా, కొంతమంది అడ్డుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, అట్లని ఉన్నారు కదా సోదర సామాజిక వర్గంలో నేతలు కొంతమంది ఏమైనా ప్రయత్నాలు చేసి అట్లా ఏమైనా చేసిరేమో అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయితే వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా ప్రకటించి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేయబోయే రాష్ట్రం అని చెప్పి ప్రకటించారు కదా బాహ్యంగా. ఇవి చిన్న ఇవన్నీ కూడా నేనేమంటా అంటే గతంలో మందకృష్ణ చేసినటువంటి కార్యక్రమాల్లో మనం పరిశీలించినట్లయితే ఏ కార్యక్రమం కూడా హింసాత్మకం జరగలే. ఏ కార్యక్రమం ఇప్పుడు ట్రాఫిక్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన కారణాల్లో. ట్రాఫిక్ సమస్య ఎవరు చిన్న కార్పొరేటర్ ర్యాలీ తీసినా కూడా ట్రాఫిక్ సమస్య అవుతుంది. హైదరాబాద్లో చిన్న బండి పంచర్ అయితే కూడా ట్రాఫిక్ సమస్య అవుతుంది. ట్రాఫిక్ సమస్య కారణం కాదు. ఏ రూట్లో మేము కార్యక్రమాన్ని తలపెట్టినామో ఆ రూట్ మేరకు సరియగు జాగ్రత్తలు, సరియగు రోడ్డు భద్రత కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటే, ఈ ట్రాఫిక్ నిర్వహించుకుంటే అట్లాంటి ట్రాఫిక్ సమస్యలు ఏం తలెత్తాయి కదా. ర్యాలీలు ఎన్ని ర్యాలీలు జరగలే హైదరాబాద్లో. అట్లాంటి తెలంగాణ వచ్చినా మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వము అది ఇవ్వమంటే తెలంగాణను తెచ్చుకోలేదా? పర్మిషన్ ఇవ్వకపోతేనే పెద్ద ఎత్తున జరిగినాయి కార్యక్రమాలు. అది గతము గుర్తుకొస్తుంది. కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తూ ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది ప్రజలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఈ మాదిగ సామాజిక వర్గ ప్రజలు మోగించబోతున్నటువంటి ఆకాంక్షల ప్రకటన డప్పు శబ్దం. ఆ డప్పు శబ్దాన్ని ఇలా నిజంగానే ఇంతకుముందు కృష్ణమాది గారు చెప్పినట్టుగా తెలంగాణకే కాదు, ఇది దేశంలో తెలంగాణకు గర్వకారణమైన పేరు వచ్చే కార్యక్రమం ఇది. సో తెలంగాణకు పెద్ద ఎత్తున ఎన్ని కార్యక్రమాలు చేసిన ఇంత పెద్ద పేరు రాదు కావచ్చు. కాబట్టి ఈ రాష్ట్రానికి గొప్ప పేరు వచ్చే కార్యక్రమం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్గా ఎక్కబోయే కార్యక్రమం. కాబట్టి దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మరొకసారి పునఃపరిశీలించి వర్గీకరణ కోసము లక్ష డప్పుల ఆకాంక్ష ప్రకటన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాదిగల పెద్దన్నగా గతంలోనే ప్రకటించారు. కాబట్టి మాదిగల పక్షాన్ని నిలబడి ఆ ఫిబ్రవరి 7వ తారీఖు రోజు కార్యక్రమానికి సహకరించాలని చెప్పేసి, పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి, రాబోతున్నటువంటి లక్షలాది డప్పులకు పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, తగిన చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మాట 50 రోజుల పాటు కులగణన చేపట్టడం జరిగింది. సో మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది, మీ మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీ మాదిగల యొక్క సంఖ్య 1 కోటి మంది ఉంటారని. చేసినటువంటి కులగణన సర్వేలో కేవలం 61 లక్షల మందికి సంబంధించిన పరిమితమైంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పటికే కొంత వదిలిపెట్టిరాలి, మొత్తం కులగణన మొత్తం జరగలే.
అది పూర్తి చేస్తే ఆ లెక్కలన్నీ బయటకు వస్తాయి. దయచేసి పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.